ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖ నగరంలో కలకలం రేపింది. విశాఖపట్నం సిటీలోని రామాటాగిస్ వెనుక శ్రీనగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా గారకు చెందిన దీర్ఘాసి బలరాం, విజయనగరానికి చెందిన ప్రియాంక 5 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. బతుకుదేరువు కోసం విశాఖ నగరానికి వచ్చిన వారు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనగర్లో ఉంటున్నారు. అతను విదేశాల్లో వెల్డింగ్ పనికి వెళ్ళి ఇటీవల తిరిగి వచ్చాడు. మద్యానికి బానిసే అప్పులు చేస్తూ తరచూ భార్యను వేధిస్తున్నాడు. ఈ విషయమే బాధితురాలు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల జూన్ 7న రాత్రి 10 గంటల సమయంలో బిర్యానీ కావాలని బలరాం ఒత్తిడి చేయడంతో ప్రియాంక తల్లి తీసుకురావడానికి బయటికి వెళ్ళారు. ఆమె ఇంటికి తిరిగి వచ్చేసరికి మనవడు ఏడుస్తున్నాడు. లోపలికి వెళ్ళి చూడగా కుమార్తె, అల్లుడు ఉరికి వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆమె స్థానికుల సహాయంతో ద్వారకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. భర్త వేధింపులకు తోడు అప్పుల బాధ తట్టుకోలేక జీవితంపై విరక్తి చెందిన ప్రియాంక ఉరి వేసుకోగా అది చూసిన ఆమె భర్త తనకు ఏమవుతుందోనని భయాందోళనకు గురై అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రియాంక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళందరూ స్టేషన్కి రిపోర్ట్ ఇవ్వడం వాళ్ళు కూడా చూశారు. ఆ అబ్బాయి స్టేషన్కి కూడా ఎక్కువ సార్లు ఎక్కువ పరిచేస్తాడు. ఎందుకంటే ఏదైనా వాటర్ కావాలన్నా బటర్ మిల్క్ దగ్గరలో ఇల్లు కాబట్టి చూశారు. వాళ్ళు కూడా అంటుంటారు అంత అధైర్యమైన మనిషి అయితే కదా. ఆ కుటుంబం ఎప్పుడు కుటుంబ పరంగా ఎప్పుడు కేసులు కానీ ఏది కానీ స్టేషన్ దగ్గర రాలేదు. ఎందుకు చనిపోయారనేది మేము ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తామని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మేము కూడా అడగడం జరిగింది. అసలు వాళ్ళిద్దరూ ఎందుకు చనిపోయారండి? చంటి పిల్లడు ఒకడు ఉన్నాడు. చంటి పిల్లడు ముఖం చూసేది ఇద్దరు బ్రతుకుంటారు. లేకపోతే ఒకరు చనిపోయి ఒకదైనా ఉంటే పిల్లడికి రక్షణ జరుగుతుందని ఆలోచనతో అనుకున్నాం. అయినా పోలీసు వారు కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తామని చెప్పారు. వీళ్ళు శ్రీకాకుళం జిల్లా గార మండలం కలింగపట్నం పంచాయతీ చెందినటువంటి అబ్బాయి. అమ్మాయి వైజాగ్, అక్కడే ఉంటుంది. వైజాగ్లోనే వాళ్ళు ఉంటున్నారు. వైజాగ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉన్నాడు. ఆ ఇంట్లోనే అక్కడే అంటే తల్లి అంటే అత్త దగ్గరలో ఉంటారు. అబ్బాయికి అత్తగారు అంటే అమ్మాయి తల్లి దగ్గరలో ఉంటారు. ఏమి లేవు. మాకు కూడా ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ నాన్నకి వాళ్ళ అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఈ అబ్బాయి ఒకడే. వరే కలింగపట్నం వచ్చారా మనం బ్రతుకుదామనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఇటు రాక నేను శ్రీకాకుళం వైజాగ్లోనే ఉంటాను, వైజాగ్లోనే నేను జీవిస్తానని ఒక ఆలోచనతో పర్ఫెక్ట్గా స్టాండ్ అవ్వాలని ఒక ఆలోచనతో వెళ్ళాడు. ఆ రకంగా కానీ అప్పులు కానీ ఎట్లేవు. అప్పులు ఉన్నాయి. గతంలో సీమానికి వెళ్ళేటప్పుడు ఏదో అప్పు చేస్తే తల్లిదండ్రులు భూమి అమ్మి అప్పులు తీర్చారు. ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉండేటప్పుడు ఇది జరిగింది.